తిరిగి BCN న్యూస్కి స్వాగతం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతం నమ్మి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ ఉంగుటూరు ఇన్ఛార్జ్ ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా వేమడోలు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నాయకులతో కలిసి గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద సంతపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వారందరి హృదయాల్లో చోటు సంపాదించినటువంటి మహానుభావుడు. పౌరాణిక సినిమాల్లో ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఈ రోజు కూడా కృష్ణుడు అలా ఉంటాడని చెప్పి మన తెలుగు ప్రజలందరూ కూడా భావించేటువంటి దైవ స్వరూపుడైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఈ రోజు ఆయన మదిలో నుంచి పుట్టినటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 43 సంవత్సరాలు మరి పూర్తి గావించుకొని 44వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా ఆ మహానుభావుడి యొక్క కళలు అన్నటువంటి కళల్ని ఒక్కసారి నిజం చేసే విధంగా మనం అందరం కూడా ఆయన యొక్క పార్టీ పెట్టేటప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడితో మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తే పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టడమే కాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులన్నీ కూడా మరి ఆ రోజు ఇబ్బందులో ఉన్నటువంటి కరణ మన్సూబుల వ్యవస్థ రద్దు కానీ, మండల వ్యవస్థ కానీ, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ, రకరకాలైనటువంటి అనేక రకాలైన 30 రూపాయలటువంటి పెన్షన్ ఈవేళ 4,000 రూపాయల, 6,000 రూపాయల, 10,000, 15,000 పెన్షన్ ఇస్తున్నారంటే దానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేసిన పునాదని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి సంస్థాగతంగా వాళ్ళందరికీ కూడా అధికారంలోకి వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టడం కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ రిజర్వేషన్లు కానీ, సమాజంలో సమూల మార్పులు తేవడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈ రోజు ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. వేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ సంసిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడమే కాకుండా ఈ రోజు గ్రామ గ్రామాన కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నందమూరి తారక రామారావు గారి విగ్రహానిక, ఫోటోక మరి పూలమాల వేసి ఆయన యొక్క జ్ఞాపకాలను ఒకసారి మన్నం చేసుకుని ఆయన ఏదైతే కోరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాడో ఆయన కోరిక మేరకు అన్ని వర్గాల వరకు కూడా సమన్యాయం జరిగే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని మన పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో మనం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా సహాయ సహకారిగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నవిస్తూ రాజకీయం చేయడం కంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తనకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విడిదిర్ కార్యాలయంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామ వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు తోట గోపి సారథ్యంలో సూర్యనారాయణతో పాటుగా వారి అనుచరులు 25 కుటుంబాలకు చెందిన వారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి పవన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. గ్రామం నుంచి ఒక 25 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో రావడం, జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అనేది చూస్తూ ఉన్నారు, ఏదైతే మాట ఇచ్చారో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఏదో పార్టీలో మనం డిప్యూటీ సీఎంగా ఉన్నాం సరిపోతుంది అనుకోకుండా ప్రజలు మన కోసం ఎంతో కష్టపడి ఓట్లేసి గెలిపించారు కాబట్టి మనం రుణం తీసుకునే విధంగా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరం 24 కోట్ల రూపాయలని ఇవాళ మనకి ఈ కాన్స్టిట్యూన్సీలు ఈ సంవత్సరం కాలంలో మనం తీసుకొచ్చాం. అంతకుముందు ఎన్ఆర్జీఎస్ కింద 13 కోట్లు తీసుకొచ్చాం. అంటే ఇంతకుముందు అసలు రోడ్లు లేని పరిస్థితి నుంచి అన్ని రోడ్లను కూడా ఒకటిగా మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వల్ల రాబోయే 15 సంవత్సరాలు కూడా మన రాష్ట్రం ముందంజలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి వాళ్ళు కూడా మరి నిత్యం కింద ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాటర్ మంచిది వస్తుందా లేదా, లేకపోతే రైతులు ధాన్యం తోలితే ఇబ్బంది పడుతున్నారా, మరి చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రాలేదని మనం కంప్లైంట్ చేశారు. మేము చేసిన వెంటనే అవి కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏదన్నా పని ఉంటే వెంటనే రైతు ధాన్యం తోలితే ఇదివరకు దాదాపుగా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు 48 గంటల్లో మన ఖాతాల్లోకి డబ్బులు వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి. నిరంతరం రైతుని ఆదుకోవాలనే విధంగా చేసి కార్యక్రమాలన్నీ కూడా చూసి అన్ని విలేజ్ల నుంచి కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక స్వాగతం. మరియు మనం ఏదో పార్టీలో అధికారం కోసం మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జాయిన్ అయినా అవ్వకపోయినా నేను ఎవరిని ఇబ్బంది పెట్టి మనిషిని కాదు. ఆ గ్రామం అభివృద్ధి చూస్తాం తప్ప మనం ఎక్కడా కూడా
వాళ్ళు ఎవరో మన పార్టీ కాదు, వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నేను ఎప్పుడు చేయను. అలాంటి అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఎలక్షన్ వరకు అందరూ గెలిపించారు, ఎక్కువ మెజారిటీని ఇచ్చారు. 2 పార్టీలు ఉంటాయి, ఏదో పార్టీలు ఉంటారు. అయినప్పుడు కూడా మీరందరూ అభివృద్ధిని చూసి ఈ రోజు వచ్చారు. అలాగే మనం ఆ జెండా కింద ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లాలి, నిజాయితీని ప్రజల్లో తీసుకెళ్లాలి. మనం 10 మంది మనం పని చేయించే విధంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతూ ఉన్నా. ఎందుకంటే మీరు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతుంటే పని అడిగి స్థాయి నుంచి మీరు పని చేసి స్థాయికి వెళ్ళారు. ఓ ప్రమోషన్ అనమాట. ప్రతి కార్యకర్తకి జనసేన పార్టీ ఇచ్చేది గౌరవం ఇస్తుంది. మీ పదవులు ఇవ్వలేకపోవచ్చేమో కానీ, డబ్బులు ఇవ్వలేకపోవచ్చేమో కానీ, మీ వల్ల 10 మందికి మంచి చేసే అవకాశాన్ని బట్టి జనసేన పార్టీ మనకి ఇస్తుంది. నేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నేనంటే ఎవరో తెలిసిందంటే దానికి కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఇంక మళ్ళీ నేను ఎంత కష్టపడైనా ఉండొచ్చు, కానీ నా వెనకాల ఉండేటువంటి వ్యక్తులు మంచోళ్ళు కాకపోతే ఆ చెడ్డ నాకు వస్తుంది. ఇవాళ ఆయన మంచితనం మీద మీ అందరూ కూడా అదే బాటలో నడవాలి. మన గ్రామంలో ఉన్న అన్ని కలిసి, ఇప్పుడు ఒక పాత ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు, గ్రామం ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇవాళ మీరందరూ పెద్ద సమూహం ఉంది జనసేన పార్టీ వెనకాల. మా నాయకుడు అలాంటి నాయకుడు దొరికాడు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు పార్టీలోకి వచ్చిన స్వాగతం పలుకుతూ. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పౌష్టికాహార లోపాన్ని రూపుమాపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి ముద్ద పేరుతో అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద అంగన్వాడీ చిన్నారులకు ప్రతిరోజు ఉదయం ఉప్మా, కిచిడీ వంటి రెడీ టు కుక్ మిక్స్ తో కూడిన అల్పాహారం అందిస్తారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా భావించి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్న ఆలోచన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత, కరువు కాటకాలతో ఆకలితో మరణించేవారు. ఆనాడు ఒక మనిషి యొక్క సరాసరి జీవిత కాలము 32-33 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఆనాడు ఆహార ధాన్యం అందుబాటులో లేకపోవడం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల మనిషి యొక్క జీవన ప్రమాణం స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు. ఆ కరువు కాటకాల నుంచి, ఆకలి బాధల నుంచి దేశాన్ని తప్పించడానికి, అదే విధంగా నిరక్షరాస్యత, చదువు లేకపోవడం వల్ల సమాజంలో ఉండే దురాచారాలను అర్థం చేసుకోవడానికి కూడా సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విద్య వ్యాపించడమే కాకుండా ఈనాడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు సరిపోను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఈరోజు ఆహార ధాన్య ఉత్పత్తిలో విజయాన్ని సాధించింది. అదేవిధంగా మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేల ప్రకారం ఒక మనిషి జీవితకాల ప్రమాణము 73 సంవత్సరాలకు పెరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవిత కాలము ఈ రోజు 72-73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే ఈ రోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవన కాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈ రోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి. ఈ రోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారం, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచనతోని ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దీన్ని అమలు చేసే క్షేత్రస్థాయి సిబ్బంది
ప్రభుత్వం యొక్క గుర్తింపు, గౌరవం. ఈ రోజు ఇంత మంచి ప్రణాళికలు సీతక్క గారు, కొండా సురేఖ గారు, లేకపోతే నేను ఎవరు ప్రణాళికలు రచించిన మా అధికారులందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం. గత ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టారు. నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు. రాజధానిగా అమరావతిని జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదన్న కేకే రాజు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం. తొలి ముద్ద పేరుతో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పథకం విజయవంతం కావడంలో అంగన్వాడీ టీచర్లదే కీలక పాత్ర అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.